ఆ టైంలో సరే తెలియకో లేకపోతే కొడుతుంటే ఆల్ ఆఫ్ చేయడం జరిగితే ఓకే, జరిగిన దాన్ని ఇంటెన్షనల్గా తీసిపోయి కాల్ చేసి లేకుండా చేయడం అనేది క్రిమినల్ యాక్టివిటీ బై పోలీస్ కదా. అది 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 చాలా తీవ్రమైన నేరం కదా. క్రిమినల్ యాక్టివిటీ కాదు సార్. దుర్మార్గం కదా. ఇప్పుడు ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, దొంగ ఎక్కడో కూడా దొరుకుతాడు. అంతే, తప్పు చేసినప్పుడు దొరకాల్సిందే. నాకు మాట చెప్పండి, నరసింహరావు తప్పు చేస్తే దొరికే ఛాన్సెస్ 50%. మీ కింద అసిస్టెంట్ తప్పు చేస్తే దొరికే ఛాన్సెస్ 20%. గడా శ్రావణ్ కుమార్ తప్పు చేస్తే దొరికే ఛాన్సెస్ దొరకని ఛాన్సెస్ 90%. ఎందుకంటే ఐ నో హౌ టు హైడ్. ఓకే ఓకే. లా నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవిడెన్స్ డిసపియర్ చేయాలి, ఏ విధంగా మనం తప్పు జరగకుండా చేయాలనేది న్యాయవాదిగా నాకు ప్రాథమికమైన అవగాహన కాదు, పూర్తి అవగాహన. మేబీ కొన్ని సందర్భాల్లో నేను దొరకటానికి 10 ఛాన్సెస్ ఉంటే దొరకపోవడానికి 90 ఛాన్సెస్. పోలీస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, ఒక కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ వెళ్తున్నారు, మధ్యలో శవాన్ని కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు. ఈ శవాన్ని కూర్చోబెట్టుకుని వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆపుతారా? ఆపుతారా? వీటిని తీసుకుని వెళ్ళి సమాధుల్లోకి వెళ్ళి బరియల్ గ్రౌండ్ లోకి వెళ్ళి తగలబెట్టేటప్పుడు ఏ కాటి కాపరైనా ఆపుతాడా? పోలీస్ కదా. సో పోలీస్ ఆఫీసర్ కి ఎంత ప్రివిలేజ్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థలో, పోలీస్ ఆఫీసర్ చేసే పనికి ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించిన వ్యవస్థలో ఈ రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పట్టటమే తప్పు అయితే, చంపటం ఇంకా తప్పు అయితే, ఆ శవాన్ని తీసుకొని డిసపియర్ ఆఫ్ ఎవిడెన్స్ చేస్తూ శవాన్ని కూడా దొరకకుండా చేయటం ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి చేయటం అనేది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం జడా శ్రావణ్ కుమార్ నో నరసింహరావు గారినో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, ఏదో సందర్భంలో తీసుకెళ్తారు, ఆ విధంగా కొట్టేసి చంపేసి శవాన్ని మాయం చేసేసి గాయకు మాకు సంబంధం లేదు అనొచ్చా? అంతే కదా. ఎలా ప్రొటెక్ట్ చేయాల్సిందే వాళ్ళు కదా. గత ప్రభుత్వంలో డోర్ డెలివరీ జరిగినాయి, శవాలు డోర్ డెలివరీ జరిగినాయి. ఈ ప్రభుత్వంలో అసలు శవాలు డిజపియర్ అయిపోతున్నాయి. అది డోర్ డెలివరీ, ఇది అసలు నో డెలివరీ. ఓకే, ఇది అదే డోర్ డెలివరీ గవర్నమెంట్ దాన్ని అంటే నో డెలివరీ గవర్నమెంట్ అంటే దెర్ ఇస్ నో శవం అంటారు, దెర్ ఇస్ నో డెడ్ బాడీ. అదే కదా. ఎంత క్లవర్ గా అంటే చంపేసేసి నీళ్ళలో పడేయడం, సూసైడ్, చంపేసేసి శవాన్ని తగలబెట్టేయడం, నో డెలివరీ. సో కాబట్టి ఎవరు తప్పు చేసినా ఇట్లాంటి తప్పులు ఒప్పుకోవచ్చేమో కానీ క్షమించొచ్చేమో కానీ ఒక పోలీసు వ్యవస్థ నుంచి ఇలాంటి తప్పు జరగటం అంటే రేపొద్దున మనుషుల యొక్క ప్రాణాలకి భద్రత లేదు అని ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరికి ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ పోతారు కదా. ఏదైనా ప్రమాదం వచ్చిందో ఇబ్బంది వచ్చిందంటే పోలీస్ స్టేషన్లో రక్షణ లేకపోతే ఇంకెక్కడికి పోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి. పైగా ముఖ్యమంత్రి నివాసం ఉండే దగ్గరలో, హెడ్ క్వార్టర్లో, విజయవాడలో. మీకు సెల్ఫీ వీడియో పంపిస్తా ఈ నాగరాజు కురిచాడు. అవును, ఇప్పుడే చూసాను నేను. క్రాంతి కుమార్ అనే పిల్లోడు సూసైడ్ క్రాంతి కుమార్ వీడియో వచ్చింది, జస్ట్ ఇప్పుడే చూసాను నేను. జస్ట్ వినిపించండి. అతను సిఐ కొడుతున్నాడు అని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. లెటర్ కూడా ఉంది. You're getting it. ఆడియో రావట్లేదు సార్. నా దగ్గర ఉంది. ఆడియో లేదు. అతను చూసుకుని సూసైడ్ చేసేసుకుంటున్నాడు. ఓకే, 3 నెలల నుంచి వెంటబడుతున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పారు స్టార్టింగ్ లో. అయిపోయి నేను ఇంకొకసారి వినిపిస్తా ప్రేక్షకుల కోసం. ప్లే చేయండి సార్. ఆడియో రావట్లేదు సార్. మీ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేయండి. అది నేను ప్లే చేస్తాను, నేను వీడియోలో టెలికాస్ట్ చేస్తాను. దాన్ని మీకు దగ్గరగా పెట్టుకోండి సార్, మీకు దగ్గరగా పెట్టుకోండి. నా చదువు కారణం కృష్ణ శ్రీనారాయణ గారు. నేను తప్పైపోయింది. నన్ను వెంటాడి చేస్తున్నారు. గత 3 నెలలు నన్ను కొడుతూనే ఉన్నారు.
నేను ఇక్కడ బతకలేకపోతున్నాను. నా సాగు కారణం కృష్ణ సిఐ గారే. ఇంక నేను బతకలేను. ఇదిగో గుళికలు తాగేస్తున్నాను. నా చావు కారణం కృష్ణ సిఐ గారే. వదిలేండి సార్. ఓకే, రైట్ సార్. సార్ ఇది ఒక సమాజం యాక్సెప్ట్ చేయాల్సింది కాదు నరసింహరావు గారు. 2026 సంవత్సరంలో క్రైమ్ రేట్ ని తగ్గించడానికి, క్రైమ్ రేట్ ని ప్రజల ముందు తగ్గించినట్టు నటించడానికి ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ పాలకులు ప్లే చేస్తే, నాకు అనిత గారు, నేను కొన్ని వందల సమస్యల మీద ఫైట్ చేశాను సార్. ఇప్పుడు లాస్ట్ 5 years పనిచేసాం, మనం మాట్లాడాము. 5 years లో మీకు కూడా తెలుసు, లాస్ట్ 5 years లో నేను ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా వచ్చింది అని చాలా ఆనందపడ్డా. ఎందుకంటే మేము చాలా విషయాలు కలిసి పనిచేసాము, చాలా భావాలు షేర్ చేసుకున్నాము, ప్రభుత్వంకు వ్యతిరేకంగా పనిచేసాము. ఆవిడ పోరాట స్ఫూర్తి, ఆవిడ ఆలోచన నాకు గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ ఈ రోజున ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంటే పోలీసులకు కితాబ్ ఇచ్చి కనీసం బాధిత కుటుంబాలను రెస్పెక్ట్ చేయ, ఈ రోజు వరకు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించుద్దా నరసింహరావు గారు? డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి బాధ్యత లేదా? పరాయి రాష్ట్రంలో ఒక చిన్న పిల్లని వెళ్ళి పరామర్శించావు, మంచిదని కాదనటంలా. కానీ నీకు ఓట్లేసి ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నావని నిన్ను నమ్ముకొని ఈ రోజు ఒక 25 సంవత్సరాల కుర్రోని పోగొట్టుకున్న తల్లి సార్, నాకు చాలా బాధ అనిపించింది సార్. ఆ మాటలు వింటే బూడిదనే వండి అనే మాట. అసలు మిమ్మల్ని, నన్ను, మన తల్లి ఎలా కనిందో ఆ అబ్బాయిని కూడా వాళ్ళ తల్లి అలాగే కనింది సార్. ఆ తల్లి నా బిడ్డ శవాన్నైనా వద్దు, కనీసం ఆ మట్టినైనా బూడిదైనా ఏమని అడుగుతుంది. దీనికి వ్యవస్థ మొత్తం సమాధానం చెప్పి తీరా. కరెక్ట్. ఇంక్లూడింగ్ నరసింహరావు గారు, జడా శ్రవణ్ కుమార్ ఆల్సో రెస్పాన్సిబుల్ అండ్ we should do justice to her. అవును, నేను అదే అంటున్నా. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోయి ఆ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి పొరపాటు అయిందని చెప్పి రావాలి. ఈజీపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మిమ్మల్ని మేము ఓట్లేసి మమ్మల్ని పరిపాలించమని మేము అడిగినాను. నేనేమంటాను చెప్పనా, మీరు ఇది మీరు నాకు ఎలిగేషన్ అన్నది ఏమైనా అనండి, ఈ మరణానికి కారణం ప్రభుత్వం. అంతే కదా, ప్రభుత్వం. ఈ మరణం ఈ రోజు పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేయడానికి ఓతం ఇచ్చింది, ఎంకరేజ్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత, డిప్యూటీ కాబోయే ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రి నారా. కారణం ఏంటో చెప్పనా, ఒక్క పోలీస్ ఆఫీసర్ ను కూడా మీరు చేస్తుంది తప్పు, మీరు చట్ట ప్రకారం వెళ్ళాలని ఈ రోజు వరకు వాళ్ళు చెప్పాలి. పోలీసుల పైన చంద్రబాబు సీరియస్, ఈ వార్త లేదు. మంత్రుల పైన చంద్రబాబు సీరియస్. ఒక ఆయన రెడ్ బుక్ రాజ్యం, రెండో ఆమెమో మా హయాంలో క్రైమ్ రేట్ అంత అద్భుతంగా దక్కింది, మా పోలీసుల కితాబ్ ఎవరా మీరు, మా పోలీసుల కష్టాన్ని మీరు గుర్తించరా? ఏంటమ్మా నీ కష్టం, ఏంటమ్మా నీ పోలీసుల కష్టం? 99 దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది చట్టం. ఆ చట్టాన్ని గౌరవించని, ఆ రాజ్యాంగాన్ని గౌరవించని అసలు హోమ్ మినిస్టర్ పదవి ఎందుకు? పిల్లోడి పైన క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది సార్, దాని గురించి కూడా మాట్లాడాలి. ఆ తల్లి బాధ ఎట్లుంటుందో, పక్క పిల్లోడు చనిపోయాడు, వాడు రౌడీ, వాడు హత్యలు చేశాడు, వాడు మానవంగాలు చేశాడు, కాబట్టి చచ్చిపోతే తప్పేంటి, వాడిని ఎలా వెనకేసుకొని వస్తారు? ఇది ఈ భాష ఏంటి అసలు? ఎటువంటి సైకిక్ నాగరాజు ధైర్యం ఏంటనుకున్నారు? తొలిలో చంపేశావు, పోలీసు ప్రమోషన్ ఇచ్చి కితాబ్ ఇచ్చారు, తనాల్లో కాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టాము, ఆ సిఐకి ప్రమోషన్ ఇచ్చారు, చిత్తూరులో పాపను రేపు చేశాను చంపేశారు, ఆ సిఐకి ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళ ముగ్గురికి ఇవ్వంగా లేనిది వీళ్ళని చంపేస్తే నాకేమంటది హోమ్ మినిస్టర్, నన్నేమంటాడు ముఖ్యమంత్రి, నా ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఎవడైనా తక్కువ మక్కులు మాట్లాడితే అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి మోకాళ్ళ చెప్పులు అరగదీసి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తా నేను, ఇది నా ప్రభుత్వం అన్నాడు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే అనుకో ఉంటాం. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టర్, ఒక కాబోయే ముఖ్యమంత్రి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తే పోలీసులకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులకి రేపొద్దున ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి మన ఉద్యోగాలు పోతాయి అనే భయం ఎక్కడి నుంచి వస్తుంది? 15వ తారీఖున కోర్టులు తెరుస్తాయి అని తెలిసినప్పటికీ కూడా, 15వ తారీఖున కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పడితే మనం ఆన్సరబుల్ అని తెలిసినప్పటికీ కూడా మేము అతన్ని వదిలేసామని హైకోర్టు అఫిడవిట్ వేశారు అంటే వాట్ డస్ ఇట్ మీన్? కోర్టును తప్పుదారి పట్టించడమే కదా, కోర్టును తప్పుదారి పట్టించడం. న్యాయ వ్యవస్థ సిగ్గుపడాల్సి ఉంటుంది. సో సోషల్ మీడియాలో అసాసినేట్ అయింది,
ఇప్పుడు ఒక కుక్కను చంపేశారు, చంపాలి, మ్మ్. ఏం చేయాలి? కుక్క పిచ్చిది, అని ముద్ర వేయాలి. ముద్ర వేయాలి. సో సోషల్ మీడియా నిండా వాడికి ఎట్టిన క్రైమ్ రేట్లు, వాడు చేసుకొచ్చిన మాటలు, వాడి క్రైమ్ రేట్లు మొత్తం సోషల్ మీడియా. ఐటీడీపీకి ఒక టాస్క్. ఐటీడీపీ ఈ రోజున ఆ అబ్బాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తుంది. వెరీ గుడ్, నేను కాదనట్టులా. ఒక 5 కేసులో 10 కేసులు 20 కేసులు ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి గారి మీద 36 కేసులు ఉన్నాయి కదా, ఏం చేద్దాం? ఎంతమంది పైన అసెంబ్లీలో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయి, ఎంపీల పైన కేసులు ఉన్నాయి, 100 కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. పైగా గత ప్రభుత్వంలో నారా లోకేష్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఎవరు ఎన్ని కేసులు పెట్టించుకుంటారో పెట్టించుకోండి, ఎంత ఎక్కువ కేసులు ఉంటే అంత మంచిదని ఎంకరేజ్ చేశారు ఆయన. మరి మీ 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 ప్రియమైన మిత్రులు డిప్యూటీ స్పీకర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? రఘురామకృష్ణ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చాలా మంది పైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అందరి పైన కేసులు ఉన్నాయి. మరి ఈ కేసులన్నింటినీ పెట్టుకున్నామని ఏ పోలీస్ స్టేషన్ పంపిద్దాం? ఏ పోలీస్ స్టేషన్ పంపిద్దాం సార్? ఏ ఛార్జ్ షీట్లు, రౌడీ షీట్లు ఓపెన్ చేద్దాం? అంటే కౌన్సిలింగ్ ఇచ్చే విధానం ఇది. 2026వ సంవత్సరంలో భారతదేశంలో మనం బతుకున్నామా, చచ్చిపోయామా? న్యాయ వ్యవస్థ ఉందా లేదా? స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నాము మనం. 80 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మీ పోలీసులు ఈ రోజు కొట్టి శవాన్ని మాయం చేసి, శవాన్ని కాల్ చేసేసి, ఈ రోజుకి హైకోర్టులో కేసు పెడితే దాన్ని గప్చుప్ సంబార్బిడ్డ అంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయకుండా, సిట్టింగ్ చేస్తే వేయకుండా పక్కన ఉన్న రాజమండ్రి ఎస్పీ కమిషనర్ కంటే జూనియర్ 30 సంవత్సరాల కమిషనర్ పోస్ట్ చేసినటువంటి వ్యక్తి మీద రిపోర్ట్ ఏం రాస్తాడండి? పొద్దున్న లెగిస్తే బాబా అన్నయ్య తమ్ముడు అని మాట్లాడుకునే ఎస్పీలు ఎంక్వైరీ ఆఫీసర్లా వీళ్ళ మీద ఏం రాస్తారు? కాబట్టి వ్యవస్థలో ఈ రోజు రాజకీయ నాయకులు చేసిన హత్య, రాజకీయ నాయకులుగా ప్రభుత్వ పెద్దలు మీరు ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులకి ఊతమిచ్చి వాళ్ళని చంపండి, నరకండి, కొట్టండి, కొయ్యండి, చంపేయండి అని ఇచ్చినటువంటి మీరిచ్చినటువంటి సలహాలు, మీరిచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ఫలితంగానే ఈ రోజు సాయి కృష్ణ ప్రాణం. ఏంటి